హలో అండి విజ్ఞాన్ గారు. 'పుష్ప 3' గురించిన ఒక వార్త అయితే బయటకొచ్చింది. కాకపోతే నాకనిపిస్తుంది ఏంటి అంటే, ప్రస్తుతానికి మొత్తం గెటప్ అంతా మార్చేసి అల్లు అర్జున్ గారు, అట్లీ గారితో ఏదో సినిమా అంటున్నారు, త్రివిక్రమ్ గారితో ఏదో సినిమా అంటున్నారు. అందులో కాస్త రాజుల కాలమో లేకపోతే అదేదో గెటప్ అంటున్నారు. ఇప్పుడు 'పుష్ప 3' అంటే మళ్ళీ ఆ గుబురు గెడ్డం, గుబురు జుత్తు, ఒక ఏమంటారు డస్కీ స్కిన్, ఇదంతా ఒక గెటప్పే వేరు. బట్ 'పుష్ప 3' వచ్చేస్తుంది, ర్యాంపేజ్ అంటున్నారు, అసలు షూటింగ్ అవుతుంది అంటున్నారు, ఏవో రకరకాల వార్తలు. నిజమేనా ఇవన్నీ? కోర్స్ పుష్పకి 6 వరకు ఉన్నాయి పార్ట్స్, ఇప్పుడు వాళ్ళు ప్లాన్ చేసుకున్నవి 1, 2, 3, 4, 5, 6 6 వరకు ఉన్నాయి. పుష్ప 3 ది ర్యాంపేజ్, ఇది ఆల్రెడీ మనం మొన్న అనౌన్స్మెంట్ అయింది, చూసాం, తెలిసిన విషయమే. అండ్ సరే, పుష్ప 3 ఎప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు ఇంకేంటి అని డౌట్స్ ఉన్నాయి కదా. ఆల్మోస్ట్ దానిది ఓ 60% షూట్ అయిపోయింది పుష్ప పుష్ప 3కి. 3. ఎస్, అయి ఉండొచ్చులే, ఎందుకంటే లాస్ట్ లో కాలిపోయిన వచ్చినప్పుడు ఒకటి కనిపించింది కదా. నీకు బాగా గుర్తు చేయనా ఎంత ఎంత పార్ట్ అయిపోయిందో. పుష్ప అడవిలో అదేంటిది జైలు నుంచి పుష్పను అరెస్ట్ చేశారు, పోలీసు నుంచి తప్పించుకున్నారు, అడవిలోకి వెళ్ళాడు, కూంబింగ్ ఆపరేషన్, పులి 2 అడుగులు వెనక్కి వేస్తే ఆ షూట్, అది ఏది మరి? అవునది ఆ సీన్ ఏది? ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ ఇంకా బోల్డ్ని నీకు చెప్పాలి అనుకుంటే, పుష్పని యాక్చువల్గా సేమ్ గాడ్ ఫాదర్లో చిరంజీవిని తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్తే, అక్కడ సల్మాన్ ఖాన్ వచ్చి తప్పించినట్టుగా ఇక్కడ కూడా ఒక క్యామియో రోల్లో ఒక హీరో వచ్చి తప్పిస్తాడు. దేంట్లో? పార్ట్ 3లో. పార్ట్ 3లో. పార్ట్ 3లో పుష్ప మరి ఎందుకు జైలుకి వెళ్ళాడు, అసలు తగ్గేదేలే పుష్ప అంటే, మన వీడున్నాడుగా పుష్ప అసిస్టెంట్ కేశవ వెన్నుపోటు పొడుస్తాడు. కేశవ రావు రమేష్కి అమ్ముడు పోతాడు. అదొక క్లారిటీ వచ్చిందిలే. ఎందుకు కేశవ అమ్ముడు పోతాడు అంటే, దానికి సంబంధించిన క్లిప్స్ కూడా నీకు పార్ట్ 2లో కనిపిస్తాయి. ఎరా చివరికి వాడే నన్ను నమ్మాడు, నువ్వు నన్ను నమ్మలేదు కదా అని చెప్పేసి తన మీద సీరియస్ అవుతాడు ఒకటి. నెక్స్ట్ లాస్ట్లో పుష్ప తనని చంపకుండా చూడు, నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పేసి రావు రమేష్ అంటే, తను వచ్చి అక్కడ తీసుకొస్తాడు కదా కొండ మీదకి. పుష్ప పర్మిషన్ లేకుండా వాడు ఆ పని చేశాడు, రావు రమేష్ చెప్పాడని. ఓకే. ఆ 2 విషయంలో ఇతను అరిస్తే తను ఏం చేస్తాడంటే, రావు రమేష్కి స్లోగా దగ్గర అవుతూ ఉంటాడు. అలా దగ్గర అయ్యి దీన్ని ఎవరు క్యాష్ చేసుకుంటారు? మన జగపతి బాబు. ఓకే. జగపతి బాబుకు ఒక పగ ఉంది, తీరాలి, ఇతను చంపాడనేది. మరి అది తీరాలి. అసలు అల్లు అర్జున్ రావు రమేష్ కూడా యాంటీ అయిపోతాడు, తొక్క నువ్వు ఏమైతే ఏముంది నాకు ఇదే. ఆ సీట్ వచ్చిన తర్వాత మనల్ని ఎవరైనా డామినేట్ చేస్తే మనం ఒప్పుకోము కదా. ఒప్పుకోము. అలా తను కూడా యాంటీ అవుతాడు, కేశవన్ లాగేసుకుంటాడు. వీళ్ళతో ప్రభుత్వం ఇక తను అరెస్ట్ చేయండి అని రావు రమేషే జారీ చేస్తాడు ఉత్తర్వులు. పోలీసులు హ్యాపీగా వెళ్ళి తను అరెస్ట్ చేస్తారు. తప్పించడానికి, జైలు నుంచి తప్పించడానికి ఒక హీరో క్యామియో రోల్లో వస్తాడు. ఆ హీరో ఎవరనేది సస్పెన్స్. ఎన్టీఆర్ అని కొంతమంది, ఇంకెవరో అని కొంతమంది అలా అంటున్నారు. విజయ్ దేవరకొండ గారు కూడా ఉన్నారంట. విజయ్ దేవర్ దగ్గరికి వస్తారా? నెక్స్ట్ ఆ తర్వాత ఇక్కడికి వచ్చే కొత్త పోలీస్ ఆఫీసర్ విజయ్ దేవరకొండ. యాక్చువల్లీ షెకావత్ కూడా ఉంటాడు. మరి ఆయన సంగతి ఏంటో తెలియదు, అది మనం పార్ట్ 3లో చూడాలి. షెకావత్ లేకపోతే మాకు కష్టం అవుతుంది, మేము చూడాలి కదా. ఖచ్చితంగా చూడాలి, మరి ఏంటో తెలియదు. ఇప్పుడు షెకావత్ వచ్చి విజయ్ దేవరకొండ గారు వస్తే ఇద్దరు పోలీసులు లేదు మా, ఇప్పుడు ఫస్ట్ పార్ట్ లో నీకు షెకావత్ లాస్ట్ లో వచ్చాడు, శత్రువేగా మొత్తం లీడ్ చేసింది. అవును, ఆ బొట్టు పెట్టుకునే డీసెంట్ పోలీస్ ఆఫీసర్. అసలు ఫస్ట్ లో ఉన్నప్పుడు సరిగ్గా వాడుకోలేదు మన ఫహద్ గారిని అన్నారు, మొత్తం సెకండ్ పార్ట్ అంతా ఆయనే ఉన్నాడు. ప్రతి పుష్ప పార్ట్కి ఒక కొత్త పోలీసు ఉంటాడు మా. విలన్ కాదు, యాక్చువల్గా చెప్పాలంటే మనకి పుష్పనే విలను, వాళ్ళే హీరో. ఎందుకంటే స్మగ్లింగ్ చేస్తుంటే నేను పట్టుకోవడానికి వస్తారు, నువ్వు వాళ్ళందరూ దాటుకొని వెళ్ళాలి. అంటే కరప్టెడ్ పోలీస్ కింద చూపించారు కదా మరి. కరప్ట్, అప్పుడు విలన్. నిజంగా ఫస్ట్ హాఫ్ లో ఉన్నవాడు కరప్ట్ అవ్వలేదే మరి, కానీ హీరోనే. అలా మరి ఇప్పుడు నెక్స్ట్ విజయ్ దేవరకొండ హీరోనా విలనా అనేది నెక్స్ట్ చూడాలి. ఇక ఈ పార్ట్ అలా కంటిన్యూ అవుతా అడవిలోకి వెళ్తాడు పుష్ప తప్పించుకొని. అడవిలో పుష్ప ఏం చేశాడు, అడవిలో నుంచే మొత్తం నడిపిస్తా ఉంటాడు కథ అంతా. జపాన్ వెళ్ళారు కదా, ఎందుకు పోయారు, ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు కనపడలేదు. అది అతుకులతో కూడినటువంటి, అదేదో కల అనుకున్నాను లేచిపోగానే. లేదు, దానికి క్లారిటీ ఇచ్చారు. అతుకుతో 20 minutes అతుకు ఉంది కదా, దాంట్లో క్లారిటీ ఇచ్చారు. ఓకే. నెక్స్ట్ తర్వాత ఇదొకటి. అండ్ ఇప్పుడు దీంట్లో ఏంటి, పార్ట్ 3లో, పార్ట్ 2లో ఆల్రెడీ ఇంటి పేరు వచ్చింది, దే ఆర్ హ్యాపీ. పార్ట్ 3లో ఫ్యామిలీ అంతా కలిసి ఉన్నారు కదా ఒక దగ్గర, కలిసిపోయారు అందరూ. అండ్ ఊర్లో ఉన్న వాళ్ళకి మంచి చేశాడు.
ఆ మంచి ఏం చేశాడు, ఎలా చేశాడు అని ఇంకా తెలియదు. ఇదంతా కూడా పార్ట్ 3 ఆల్రెడీ అవ్వాల్సిన షూట్ కొంచెం అయ్యింది, ఇంకొంచెం ఉంది. కానీ ఇప్పుడు పుష్ప పార్ట్ 1 అంతా ఒక అణగదొక్కబడిన ఒక కూలి, అది స్మగ్లర్ ఇదంతా పక్కన పెడద్దాం, అణగదొక్కబడిన ఒక కూలి చదువు లేకపోయినా తెలివి ఉన్నట్లయితే ఎలా పైకి వస్తాడు అనేది మనం చూస్తాం. అవును, ఇగోతో కూడిన అది కూడా. సో సెకండ్ పార్ట్కి వచ్చేసరికి సర్నేము ఆడపిల్లల యొక్క భద్రత గురించిన కథ. ఒక రకంగా చెప్పండి స్మగ్లింగ్ కి సంబంధించిన స్టోరీ పెద్ద ఏమీ లేదు. ఏం లేదు. ఆ ఈగోయిజం అయితే మాత్రం క్యారీ ఫార్వర్డ్ చేశారు. ఆడపిల్లలకు సంబంధించిన ఇష్యూనే మెయిన్ ఇష్యూ. అండ్ ఆ గెటప్స్ కావచ్చు, యాక్చువల్ చెప్పండి పెద్ద కథ అందులో నాకేం అనిపించలేదు, కానీ ఆ గెటప్స్, ఆ ఫైట్స్ చితకేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ 3లో ఎవరు పుడతారు, అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడుతుందా, సర్నేమ్ అయితే వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ ఇంకొక కొత్త గెటప్ వేయాల్సిందే 100%. అంటే దాన్ని పాజిటివ్ గా దాన్ని మలచాల్సిందే, లేకపోతే మళ్ళీ ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. కథకి చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. సో ఇప్పుడు ముల్లేటి పుష్పరాజుకి ముల్లేటి ఇంకో చిన్న పుష్ప వస్తాడా వస్తుందో, ఎందుకంటే అక్కడ ఆడపిల్లలకు సంబంధించే కదా ఉంది. సో అమ్మాయి పుడుతుంది వాట్ ఎవర్, అదొక సస్పెన్స్. నెక్స్ట్ ఇప్పుడు పార్ట్ 3లో తన మిషన్ ఏంటంటే, రావు రమేష్ ఇంత చేసి నేను సీఎంని చేస్తే నన్ను అరెస్ట్ చేయించావు, సో నీ మీద పగ తీర్చుకోవాలి అంటే నీ ఇంకా హై కమాండ్ నేను మెప్పించాలి. నిన్ను కూడా మార్చే రేంజ్, నిన్ను మార్చే జగపతి బాబుని కూడా మార్చగలిగే హై కమాండ్కి వెళ్ళాలి. ఆ హై కమాండ్కి వెళ్ళాలి అంటే ఇంకా డబ్బులు కావాలి పుష్పకి. డబ్బులు కావాలంటే సోర్స్ ఎర్రచందనాన్ని మళ్ళీ స్మగ్లింగ్ చేసి డీల్ పెట్టుకొని ఎక్కడికో వేరే దేశానికి తరలించాలి. మధ్యలో అనసూయ లాంటి వాళ్ళు వీళ్ళు వచ్చి అడ్డుకుంటా ఉంటారు, ఇబ్బందులు పెడతా ఉంటారు. ఓ పోలీస్ ఆఫీసర్ మెయిన్గా ఉంటాడు. ఇలా పార్ట్ 3 కథ. ఇప్పుడు అసలు టైం లేని టైంలో ఈ షూట్ ఎప్పుడు చేస్తారు? టైం ఏముంది, 2026లో షూట్ అవుతుంది, 2029కి సినిమా వస్తుంది పార్ట్ 3. ఎస్, అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు 2005లో ఉన్నాం, 4 సంవత్సరాల తర్వాత వస్తుంది. అవును, దానికోసం మనం ఇప్పుడే మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు ఇప్పుడు అనౌన్స్ చేశారు కదా 26లో మేము దీన్ని స్టార్ట్ చేస్తాం. అదే చెప్తున్నా, 26లో స్టార్ట్ చేస్తారు 2 ఏళ్ళ తర్వాత, 29కి వస్తుంది, 4 ఏళ్ళు ఉంది ఇంకా. అప్పుడు మన ఇద్దరం ఎక్కడ ఉంటామో ఏందో కదా. దానికోసం ఇప్పటి నుంచే మనకు కసరత్తులు, ఎగ్జాక్ట్లీ కథ ఎలా ఉండబోతుంది, విలన్ ఎలా ఉండబోతుంది, విజయ్ దేవరకొండ అనుకుంటావు కానీ కొంచెం త్వరగా రిలీజ్ చేసినా ఆశ్చర్యం లేదు, చెప్పలేము. అంతే గ్యాప్ తీసుకుంటే మన ఈ ఫ్లేవర్ పోతుంది. కనీసం 1.5 year అంతే, మోస్ట్లీ మోర్ దెన్ ఇనఫ్. కాకపోతే మధ్యలో 2 సినిమాలు ఉన్నాయి కదా త్రివిక్రమ్ గారితో. అదేలే, ఈ లోపు మనము అల్లు అర్జున్ పుష్ప గెటప్ లోంచి మర్చిపోయి, తెలుసా మీకు, మనం అందులో పరకాయ ప్రవేశం చేస్తాం. ఆ తర్వాత మళ్ళీ అలా చూడగలమో లేదో మనకు తెలీదు. సో ఎక్కువ గ్యాప్ పెట్టేసుకున్నాం అనుకో, మనం ఆ గెటప్లోకి వెళ్ళిపోతాం మళ్ళీ అల్లు అర్జున్ ఊహించుకుని. బట్ చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ.